బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరిమణులారా, మనకి ఇన్షాల్లా మరికొన్ని రోజులలో రమజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ రమజాన్ మాసం ఏదైతే ఉందో ఇస్లాంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ రమజాన్ మాసం మనకి స్టార్ట్ అయ్యాక ముందే మనం దానికోసం ఎంతగానో రెడీ అయి ఉండాలి, దానికోసం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ మాసం నుంచే రమజాన్ కోసం ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టేవారు. అది ఏ రకంగానంటే షాబాన్ నుంచే ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు. ఎందుకంటే రమజాన్ నెలలో ఉపవాసం ఉండటంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి ఆటంకం కలగకూడదు అని షాబాన్ మాసం నుంచే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతీ నెల ఎన్నైతే ఉపవాసాలు ఉండేవారో అంతకంటే ఎక్కువగా షాబాన్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాలు ఉండేవారు. కాబట్టి రమజాన్ నెలకు ముందే మనం రమజాన్ నెల కోసం ప్రిపేర్ అయి ఉండాలి.